మరో బ్రేకింగ్ చూస్తున్నాం. దొంగతనం రికవరీ కేసుల్లో సంచలన విషయాలు బయటపెట్టారు వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత. బాధితులు పోయిన సొమ్ము కంటే ఎక్కువ మొత్తంలో పోయిందని ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. కేసులను ఛేదించే క్రమంలో ఈ విషయాలు బయటపడుతున్నాయని చెప్పారు. పోయిన సొమ్ము కంటే ఎక్కువ మొత్తంలో ఫిర్యాదులో పేర్కొంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీసీపీ కవిత. కాకతీయ వర్సిటీ పరిధిలోని ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడే రంజిత్ అనే వ్యక్తి చోరీలకు పాల్పడుతున్నాడని చెప్పారు. దొంగతనం రికవరీ కేసుల్లో సంచలన విషయాలు బయటపెట్టారు వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత. బాధితులు పోయిన సొమ్ము కంటే ఎక్కువ మొత్తంలో పోయిందని ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. కేసులను ఛేదించే క్రమంలో ఈ విషయాలు బయటపడుతున్నాయన్నారు. పోయిన సొమ్ము కంటే ఎక్కువ మొత్తంలో ఫిర్యాదులో పేర్కొంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీసీపీ కవిత. కాకతీయ వర్సిటీ పరిధిలోని ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడే రంజిత్ అనే వ్యక్తి చోరీలకు పాల్పడుతున్నారని చెప్పారు. వాళ్ళు ఇల్లు లాక్ చేసుకుని వెళ్ళడం గమనించాడు. ఇతను బయటకు వెళ్ళి వస్తున్న క్రమంలో ఇల్లు లాక్ చేసుకుని ఫ్యామిలీ కారులో వెళ్ళడం అనేది గమనించి వాళ్ళు అట్లా వెళ్ళిన వెంటనే ఈ ఇంటికి వెళ్ళి లాక్ బ్రేక్ చేసి ఇంట్లోకి వెళ్ళి అల్మరా ఉంటే దాన్ని కూడా బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి గోల్డ్, అట్లాగే క్యాష్, అట్లాగే మొబైల్ ఫోను, ఇంట్లో ఉన్నటువంటి మొబైల్ ఫోను, 4 బంగారు గాజులు, 40,000 రూపీస్ క్యాష్, అట్లాగే ఒక మొబైల్ ఫోన్ కొత్తది కూడా దొంగిలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి క్రైమ్ సీన్లో ఉన్న ఆధారాలు అట్లాగే మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ అనేది చేశారు. సో ఈ ప్రాసెస్లో మనకి ఈరోజు ఎర్లీ అవర్స్లో మన కేవీసీ లిమిట్స్లో వీళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఈ అక్యూజ్డ్ని అప్రహెండ్ చేయడం జరిగింది. సో పట్టుకొని తీసుకొచ్చి అతను ఇంట్రాగేషన్ చేసినప్పుడు మనకి ఓన్లీ 4 బ్యాంగిల్స్ 40,000 క్యాష్ తీసుకున్నట్టు రివీల్ చేశాడు. సో కంప్లైంట్లో మనకి ఏంటంటే 25 తులాస్ గోల్డ్ అట్లాగే క్యాష్ ఇవన్నీ పోయినట్లు కేసు బుక్ చేశాము, ఇన్వెస్టిగేషన్ చేశాము. అక్యూజ్డ్ని పట్టుకున్న తర్వాత మనం ఇంట్రాగేషన్లో ఈ పోయినటువంటి అమౌంట్కి సంబంధించి డిఫరెన్స్ కనపడింది. సో అప్పుడు మన ఇన్స్పెక్టర్స్ ఈ టీం అంతా కూడా కంప్లైనెంట్ తోటి క్రాస్ చెక్ చేశారు. అక్యూజ్డ్ని ఎంత మనం ఇంట్రాగేట్ చేసినా అతని దగ్గర రికవరీలో కూడా మనకి ఓన్లీ 4 గోల్డ్ బ్యాంగిల్స్, క్యాష్, మొబైల్ మాత్రమే దొరికినాయి. మీరు వెరిఫై చేసుకున్నారా కరెక్ట్గా అని చెప్పేసి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఇంట్లో మేము వెతికి చూస్తామని చెప్పేసి చూసి మిగిలిన బంగారం అంతా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో దాని బేసిస్ మీద ఈ గోల్డ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి గోల్డ్, క్యాష్ ఇవన్నీ కూడా రికవర్ చేసి ఇతన్ని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఏంటంటే ఇది గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్గా మేము నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేశాం. 25 తులాస్ గోల్డ్ అట్లాగే క్యాష్ ఇవన్నీ పోయినాయి అని చెప్పేసి. సో ఈ కంప్లైనెంట్ ఏంటంటే కొన్నిసార్లు ప్రజలు ఏం చేస్తున్నారంటే మన దగ్గర పోయింది 10 లక్షలు పోయినాయి అని చెప్తే కనీసం 1 లక్ష రూపాయలైనా దొరికితే ఇస్తారు అని అనుకుంటున్నారు. కానీ అది ఒక మిస్కన్సెప్షన్ అనమాట. దొంగతనంలో నిజంగా ఎంత పోగొట్టుకున్నారో బంగారం కానీ, డబ్బులు కానీ, లేకపోతే ఏ ఐటమ్స్ అయినా కానీ ఎగ్జాక్ట్గా ఎంత పోగొట్టుకున్నారో అంతే మనకు కంప్లైంట్ ఇవ్వడం వల్ల కేసు కరెక్ట్ లైన్స్లో బుక్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళకు కూడా కరెక్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు పోయిన ప్రాపర్టీ గురించి క్లారిటీ లేకుండా ఇవన్నీ కూడా ఇవ్వడం వల్ల మిస్లీడ్ అవుతారనమాట ఐఓస్ కూడా. సో కరెక్ట్ ప్రాపర్టీ లాస్ట్ ఎంత అనేది ఇవ్వాలనేది ప్రజలకి ఈ సందర్భంగా సూచిస్తున్నాము.